అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ అంటే ఎస్పెషల్గా రియల్ ఎస్టేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలామంది రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అంటున్నారు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ డౌను అంటే పర్చేజెస్ తగ్గినాయి అని అర్థం అండి, రేట్లు తగ్గినాయి అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం ఐడెంటిఫై చేయండి. మార్కెట్ డౌన్ అంటే ఓన్లీ కస్టమర్లు కొనటం మాత్రమే తక్కువ ఉన్నారు, అంతేకాని ఎక్కడా కూడా కాస్ట్ రేటు అనేది తగ్గలేదు. 2 years బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్ డౌన్ అనే పేరు వస్తుందే తప్ప, అంటే కొనేవాళ్ళు తక్కువయ్యారు అని తప్ప మార్కెట్ రేట్లు తక్కువైనాయి అని కాదండి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మనం కస్టమర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా పర్చేజింగ్ తక్కువ ఉన్నప్పుడు వెంచర్స్ కానీ బిల్డర్స్ కానీ కొంచెం వాళ్ళ రొటేషన్ గురించి మనకి కొన్ని ఆఫర్లు పెడుతూ ఉంటారు. రేటు కాస్ట్ అదే ఉంటుంది, కానీ కొన్ని ఆఫర్లు పెడతారు. ఎందుకంటే వాళ్ళకు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ రొటేషన్ గురించి కొన్ని ఆఫర్లు పెడతారు. యాక్చువల్గా కస్టమర్ ప్లాటు కానీ ఫ్లాట్ కానీ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ అయిన సమయం. మీకు ఒక్కొక్క దాని మీద 1,00,000 నుంచి 2,00,000 కూడా తక్కువ చేసే అవకాశము మార్కెట్ డౌన్ ఉంది అనే టైంలో మాత్రమే ఇది సాధ్యమండి. నార్మల్గా మార్కెట్ ఉన్నప్పుడు ఎవరు కూడా సింగిల్ ఎంపీ కూడా తగ్గించరు. ఎక్కడైనా సరే మార్కెట్ సేల్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే కంపెనీల నుంచి మనకు బెనిఫిట్స్ వస్తాయి. అది కస్టమర్స్ గుర్తించాలండి. డౌన్ ఉంది అంటే పర్చేజ్ చేసుకునే టైం అని అర్థం. రైజింగ్లో ఉంది అంటే మన ప్లాట్లు ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే సేల్ చేసుకోవాలని అర్థం, అంతవరకే తప్ప మార్కెట్ డౌన్ ఉంది కదా అని కస్టమర్ కొనకుండా మానుకుంటే కస్టమర్కే ప్రాబ్లం అండి. కస్టమర్కి కరెక్ట్ అయిన టైం ఇదే పర్చేజ్ చేయడం గురించి. మీరు ఇప్పుడు సేల్స్ చేసే వాళ్ళకి లాస్ ఉంటుంది, పర్చేజ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. ఇది 100% షూర్ అండి. మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్ కొనాలి, మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఉంటే సేల్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ అయిన టైం, పర్చేజింగ్కు కరెక్ట్ అయిన టైం అండి, సేల్స్కి కాదు. సేల్ చేసుకునే వాళ్ళకి ఈ సీజన్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అమౌంట్లు అయితే రావు. పర్చేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం డిస్కౌంట్లు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది, అంతే తప్ప మార్కెట్లో రేట్లు ఎక్కడా కూడా తక్కువ కాలేదు. వాళ్ళ రొటేషన్ గురించే మీకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో రేట్లు కిందకి రావు. ఇది రియల్ ఎస్టేట్ హిస్టరీలో లేదు. వాళ్ళకి అవసరమై వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్, బిల్డర్స్ అయితే కన్స్ట్రక్షన్ గురించి మీకు కొంచెం రేటు డిస్కౌంట్ ఇస్తారు, అంతే తప్ప వాళ్ళ రేటు ఎప్పుడూ యథావిధిగానే ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్ కూడా అదే పరిస్థితి అండి. మీకు 10,000 ఉంటుంది బ్రోచర్ రేటు. కాకుంటే వాళ్ళ డెవలప్మెంట్స్ గురించి వాళ్ళ బయట నుంచి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే వాటిని మేనేజ్ చేయడం గురించి మీకు కొంచెం తక్కువ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప రేట్లు ఎక్కడికి డౌన్ కావండి. మరలా కూడా అదే బ్రోచర్ నుంచి రేటు పెరుగుతుంది తప్ప ఎప్పుడైనా సరే ఒకసారి బ్రోచర్ మీద ప్రింట్ అయిన రేటు తగ్గదు. ఇది అందరూ గుర్తించాలండి. అందుకనే ప్రతి కస్టమర్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ అయిన టైం. ఈ టైంని వినియోగించుకుంటారని నేను వీడియో చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.